గల్ఫ్ దేశాలపై ఇరాన్ పంజా విసురుతోంది. ఎప్పుడు ప్రశాంతంగా ఉండే ఖతార్పై ఇరాన్ మిస్సైళ్ల దాడులు చేస్తోంది. ఖతార్పై దాడి వెనుక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వెన్నెముకను విరిచేసే కుట్ర చేస్తోంది ఇరాన్. ఖతార్పై దాడి ప్రపంచ దేశాలను ఎలా సంక్షోభంలోకి నెడుతోంది? ఖతార్ వద్ద ఉన్న అత్యంత శక్తివంతమైన ఇంధనం ఏంటి? ఖతార్పై దాడితో భారత్ ఎందుకు భయపడుతోంది? ఈ వీడియోలో తెలుసుకుందాం. ఖతార్లోని అత్యంత కీలకమైన రాస్ లఫాన్ ఇండస్ట్రియల్ సిటీ ఇప్పుడు శ్మశానాన్ని తలపిస్తోంది. ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు నిప్పుల వర్షం కురిపించాయి. రాస్ లఫాన్ ఇది సాధారణ ప్రదేశం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి కేంద్రం. భూమిపై ఉన్న అతిపెద్ద ఇంధన వనరుల్లో ఒకటి. అలాంటి పవిత్రమైన ఇంధన క్షేత్రంపై ఇరాన్ దాడి చేసిందంటే దాని ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రపంచాన్ని ఇంధన సంక్షోభంలోకి నెట్టడం. ఖతార్ ఎనర్జీ అధికారికంగా ప్రకటించింది. దాడుల వల్ల రాస్ లఫాన్లో ఊహించని స్థాయిలో తీవ్రమైన నష్టం వాటిల్లిందని, ఆ ప్లాంట్ల నుంచి వస్తున్న మంటలు కిలోమీటర్ల మేర కనిపిస్తున్నాయి. గ్యాస్ పైప్ లైన్లు పేలిపోతుంటే ఆ శబ్దాలు గుండెలు ఆగింత పనిచేస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది ఖతార్. అయితే ఇదంతా చూసి అదెక్కడో గల్ఫ్ దేశాల్లో కదా మనకేంటి అని అనుకుంటే పొరపాటే. ఈ దాడుల వల్ల అత్యంత ఘోరంగా నష్టపోయే దేశాల్లో భారతే ముందు వరుసలో ఉంది. అవును, ఇది భారత్ గుండెల్లో ఆందోళన కలిగిస్తున్న వార్త. మన దేశం తన అవసరాలకు కావలసిన ఎల్ఎన్జీ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్లో సింహభాగం కేవలం ఖతార్ నుంచే దిగుమతి చేసుకుంటుంది. ఇప్పుడు రాస్ లఫాన్ ప్లాంట్ ధ్వంసం అవడం వల్ల భారత్కు గ్యాస్ సరఫరా పూర్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఒకవేళ అదే కనుక జరిగితే వంటింట్లోని ఎల్పిజి గ్యాస్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. సిఎన్జి వాహనాల రవాణా స్తంభిస్తుంది. నిత్యావసరాల ధరలు పెరుగుతాయి. గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్లాంట్లు మూతపడి దేశవ్యాప్తంగా కరెంటు కోతలు విపరీతంగా పెరుగుతాయి. పరిశ్రమలకు గ్యాస్ అందక ఉపాధి దెబ్బతింటుంది. మొత్తానికి భారత ఆర్థిక వ్యవస్థ కుదేలయ్యే పరిస్థితి వస్తుంది.